వరసకు మరదలు పెద్దవాళ్ళు కూడా ఇద్దరి వివాహానికి అంగీకరించారు. ఇంకేముంది, త్వరగా పెళ్లి చేసుకొని మంచి జీవితం గడుపుదామని ఆశపడ్డాడు. ఈలోపే ఓ మాయదారి వ్యసనానికి అలవాటు పడ్డాడు. పని తగ్గింది, జులాయి తిరుగుళ్ళు ఎక్కువయ్యాయి. అన్నీ గమనిస్తున్న అమ్మాయి తరపు వారు ఇలాంటి వాడికి పిల్లనివ్వలేమంటూ వెనక్కి తగ్గారు. అప్పటికీ తీరు మార్చుకొని అతను అమ్మాయిని, అమ్మాయి కుటుంబాన్ని వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. చివరకు ఓ దారుణానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ ముషీరాబాద్ డివిజన్లో దారుణం జరిగింది. పార్షీగుట్టలోని బాపూజీ నగర్లో మేనబావ ఉమాశంకర్ చేతిలో పవిత్ర అనే 19 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కాంతారావు, లక్ష్మీ దంపతులకు 2 కుమార్తెలున్నారు. 10 ఏళ్ల క్రితం ఉపాధి కోసం నగరానికి చేరారు. బాపూజీ నగర్లో కుటుంబంతో కలిసి నివాసముంటూ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె పవిత్ర ఇంట్లోనే ఉంటోంది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కాంతారావు సోదరి కుటుంబం కూడా నగరంలోని రహమత్ నగర్లో నివాసముంటుంది. కాంతారావు సోదరి కుమారుడు ఉమాశంకర్ టైల్స్ ఫ్లోరింగ్ పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం మేనల్లుడికి తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించాలని కాంతారావు దంపతులు భావించారు. పెళ్లి విషయంలో ఇరు కుటుంబాలు చర్చించుకొని నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇటీవల ఉమాశంకర్ నిత్యం మద్యం తాగటం, పనికి సరిగా వెళ్లకుండా జులాయిగా తిరుగుతున్నట్టు పవిత్ర కుటుంబ సభ్యులు గుర్తించారు. దారి తప్పిన మేనల్లుడికి తమ కూతురునిచ్చి పెళ్లి చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అతడి కుటుంబ సభ్యులతో పంచుకోవడంతో పాటు ఉమాశంకర్కు కూడా పలుమార్లు చెప్పారు. మరదలితో కలిసి జీవించాలని భావించిన అతడు మేనమామ నుంచి ఊహించని సమాధానం రావటంతో భరించలేకపోయాడు. పలుమార్లు ఫోన్ చేసి వాదనకు దిగాడు. ఇటీవల లక్ష్మి తన 2 కుమార్తెలతో కలిసి విజయవాడ వెళ్లి వచ్చింది. తనకు చెప్పకుండా కాబోయే భార్యను వేరే ఊరికి ఎలా తీసుకెళ్లారంటూ ఫోన్ చేసి గొడవపడ్డాడు. పవిత్రకు సైతం ఫోన్ చేసి వేధించాడు. వాళ్ళు విజయవాడ గుడికి వెళ్ళారు సార్ శనివారము. ఈ పిల్లకి ఆ అబ్బాయికి ముందే సంబంధం అయింది సార్. పండుగనైతే పెళ్లి చేస్తాం అనుకోను. ఆ గుడికి వద్దన్నాడని మాత్రాన వాళ్ళ అమ్మ నాన్నతో గుడికి వెళ్ళింది విజయవాడ. ఆ గుడికి ఆయన వద్దన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చెల్లి గుడికి వెళ్ళారు, ఆమె వెళ్ళింది. నేను వద్దంది నువ్వు వెళ్ళావని ఆ నైట్ మాకు ఫోన్ చేశాడు సార్. మేము వద్దంటే వాళ్ళ అమ్మ నాన్నతో గుడికి వెళ్తాండి అంటే నీకు పెళ్లి అయిపోయిందా, వాళ్ళ అమ్మ నాన్నతో వెళ్తే మీకేమనేసి మేము ఫోన్ కట్ చేస్తాము. ఆడు పొద్దున్న వచ్చి మాట్లాడుతానని వచ్చి చంపేసి వెళ్ళిపోయాడు. అడు మాట్లాడతాడు అనుకున్నా కానీ చంపేస్తాడు అనుకోలేదు సార్. రెహమత్ నగర్ లో ఉంటోన్న ఉమాశంకర్ పక్కా పథకం ప్రకారం కత్తితో బాపూజీ నగర్లోని మేనమామ ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి చేరి అత్త లక్ష్మితో గొడవపడ్డాడు. తనకు చెప్పకుండా కాబోయే భార్యను విజయవాడ ఎలా తీసుకెళ్లావంటూ నిలదీశాడు. దాంతో ఆమె తన కూతురునిచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదని, ఈ విషయం ఎప్పుడో చెప్పామంటూ తెగేసి చెప్పింది. మా ఇంటికొచ్చి గొడవ చేయడం మర్యాదగా లేదంటూ గట్టిగా బదులిచ్చింది. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. తల్లితో వాదిస్తోన్న అతన్ని వారించేందుకు పవిత్ర ప్రయత్నించింది. రోజూ ఫోన్ చేసి తనను కూడా వేధించటంపై అతడిని నిలదీసింది. అప్పటికే కోపంతో ఊగిపోతున్న ఉమాశంకర్ వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్ర గొంతులో బలంగా పొడిచి పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పవిత్రను చూసి తల్లి, చెల్లి వణికిపోయారు. బిడ్డను కాపాడమంటూ లక్ష్మి, అక్క కోసం చెల్లి కేకలు వేశారు. వారి ఏడుపులు విని ఇరుగు పొరుగు కుటుంబాలు అక్కడికి చేరుకున్నాయి. ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పవిత్ర మృతి చెందినట్టు గుర్తించారు. మంచిగా ఉండేవాళ్ళు. ఈ కుర్రాడు మాత్రం ఒక 1 ఇయర్ నుంచి మూవ్మెంట్ అవుతున్నాడు. 1 ఇయర్ కింద వాళ్ళ ఫాదర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, ఇట్లా వస్తున్నారంటే మా చుట్టాల అబ్బాయే, అట్లేం లేదంటే 2-3 సార్లు ఆ బాబు కూడా వార్నింగ్ ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత ఏం చెప్పలేదు. ఇక ఆ తర్వాత వాళ్ళు చుట్టాల అబ్బాయి అని చెప్పేసి పెళ్లి పెట్టుకున్నారు. అది ఎప్పుడో తెలియదు. అది ఇక రీసెంట్లీ మొన్న 1 డే బ్యాక్ అక్కడ విజయవాడ వెళ్ళారు వాళ్ళు. అక్కడ మ్యాటర్ బాబుకి తెలిసి వచ్చిన తర్వాత 1:30, 1:20కి వాళ్ళతోని ఏమో లొల్లి అయిందో ఏమో తెలియదు. అది
అది మ్యాటర్ అసలు. 1 year కిందనే ఒకసారి వస్తే హెచ్చరించడం మేము అతన్ని ఇట్లా రావద్దంటే వీళ్ళు ఏం చేసినట్టే మా రిలేషనే రావచ్చు పోవచ్చు అంటే వాళ్ళు వస్తుండి పోతున్నారు అప్పటి నుంచి. ఇక స్టార్టింగ్ వచ్చినప్పుడు మేము హెచ్చరించినాం అతన్ని. వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయి వీళ్ళు అట్లా అయిపోయారు. ఇంటర్ డిస్కనెక్ట్ అవుతాను, ఇంట్లోనే ఉంటుంది. అదే పెళ్లి చేసామని అంటారు కానీ ఎప్పుడు చేస్తామో తెలియదు. మధ్యాహ్నం సంక్రాంతి చేసే ప్లానింగ్ ఉంది అని అన్నారు. మొన్న గుడికి పోయింది వాళ్ళు గొడవ అయిందని చెప్పి చెప్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తి, నిందితుడి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఘటనా స్థలంలో పలు ఆధారాలు సేకరించారు. నిందితుడిని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్షణికావేశంలో చేసిన తప్పునకు 2 జీవితాలు బలయ్యాయి. ఒకరు తిరిగిరాని లోకాలకు వెళితే మరొకరు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుసకు రిలేటివ్ ఇతనితో వచ్చి ఈమెను వాళ్ళ కూతురు పవిత్ర అంటాం 18 years అబౌవ్ అంటాం ఆమెని కత్తిని పొడిచి పారిపోయిండు. అక్కడనే చచ్చిపోయింది. ఎడం వైపు మెడ మీదనే. దాని గురించి ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. టీం కూడా మేము పంపించాము. త్వరలోనే పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఆ ప్రభావం 2 కుటుంబాలను వెంటాడుతూనే ఉంటుంది. పొట్టకూటి కోసం ఏపీ నుంచి హైదరాబాద్కొచ్చిన ఆ దంపతులు ఎదిగిన బిడ్డను అన్యాయంగా కోల్పోయి గర్భశోకాన్ని అనుభవిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత ఎదుర్కోవాల్సిన పరిణామాలను ముందే ఒక్కసారి ఆలోచించినా, అంచనా వేసినా సగం నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ కట్టలు తెంచుకునే ఆవేశంతో అనేక మంది అవతల వారి ఉసురు తీస్తూ తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.